ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv. In that stock market series ki welcome back. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupleti on Suman TV. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు ది స్టాక్ మార్కెట్ సిరీస్ 4. సో ఇందులో భాగంగా ఏంటి అంటే ఇవాళ మనము బెస్ట్ స్టాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దీనికంటే ముందుగా మనము 3 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎపిసోడ్ 1, 2, 3 అని చెప్పి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇందులో టర్మినాలజీస్ కావచ్చు, అదేవిధంగా ఎలా అనలైజ్ చేయాలి. అండ్ ఈ వీడియోలో మనము బెస్ట్ స్టాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనతో ఇవ్వడానికి హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైం బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము బెస్ట్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా సో స్టాక్స్ మీద గెయిన్ వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో దాని మీద ట్యాక్సెస్ అనేవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి, ఈ విషయాల గురించి చెప్పండి సార్. సమ్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ మనం చూసుంటే ఒకటి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, బిఎస్సి 100, బిఎస్సి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. యాక్చువల్గా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్టాక్స్ అన్నిటిని డిఫైన్ చేసింది. సో మీకు నిఫ్టీ 50, నెక్స్ట్ 50 తీస్తే ఈ నెక్స్ట్ 50 ఆర్ ద గుడ్ స్టాక్స్ టు బి పర్చేస్డ్ వేర్ ద పొటెన్షియల్ ఫర్ వాల్యూ గ్రోత్ ఇస్ మచ్ హైయర్. అగైన్ దే ఆల్సో డిఫైన్డ్ సెక్టర్ వైజ్ కూడా డిఫైన్ చేసి అందులో టాప్ 10 స్టాక్స్ కూడా ఇచ్చారు. నిఫ్టీ మీడియా, నిఫ్టీ స్మాల్ స్టాక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా. నిఫ్టీ వాళ్ళు బాగా చేశారు ఆ విషయంలో చెప్పాలంటే. దే హ్యావ్ సెక్టర్ వైజ్ స్టాక్స్ ఉన్నాయి, సెగ్రిగేట్ చేశారు నీట్గా. అందులో పర్ఫార్మెన్స్ చేస్తుంది కూడా దే హావ్ గివెన్ లాస్ట్ 6 months ఏమైంది, లాస్ట్ 1 year టెక్నికల్ అనాలిసిస్ ఇచ్చారు. నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఓ సెక్టర్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది, ఆ సెక్టర్ లో బెస్ట్ స్టాక్ చూడాలంటే మీరు ఆ నిఫ్టీ ఫార్మాకి వెళ్ళినా, నిఫ్టీ ఐటీకి వెళ్ళినా, నిఫ్టీ క్యాపెక్స్కి వెళ్ళినా, నిఫ్టీ బ్యాంక్కి వెళ్ళినా. చాలా మంది బ్యాంక్ గురించి అడుగుతుంటారు, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్ అనేసి. అక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది. చాలా మంది అడుగుతాడు ఫెడరల్ బ్యాంక్ కొనాలా, ఎస్ బ్యాంక్ కొనాలా, ఐసిఐసిఐ కొనాలా, హెచ్డిఎఫ్సి కొనాలా అనేసి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేసిందంటే వాళ్ళది 2% నెట్ ఎన్ఐ ఉండేది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాజ్ మేకింగ్ 4% ఎన్ఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంటే ఎఫ్డి 8% తీసుకొచ్చి ఇంట్రెస్ట్ 11% కమ్మితే 3% ఇస్ ద నెట్ ఎన్ఐ వాళ్ళు టెక్నికల్ జరిగేది. ఐసిఐసిఐ బ్యాంక్ అండర్ సందీప్ బక్షి ప్రొవిజన్ లో ఏం జరిగిందంటే ఫ్రమ్ 2% ఇట్ వెంట్ టు 4%. స్టాక్ ప్రైస్ హెవీగా జూమ్ అయిపోయింది. అంతకాలం ఐసిఐసిఐ పడుకుంది టక్ జూమ్ అవుతుంది. ఈ ఇండికేటర్స్ బిఎస్సి నిఫ్టీలో ఐసిఐసిఐ గురించి చాలా మంది రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు, చాలా మంది మిస్ అయ్యారు. అది చూడమంటున్నాం ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో. ఈ రోజు అంటే మన ఇద్దరం నాట్ టు సర్చ్ ఎనీ ప్రైస్ అండి, ఎస్ బ్యాంక్ లో కొద్ది షేర్ అమ్మి జపాన్ బ్యాంక్ కి ఇస్తున్నారు 25% స్టేక్. ఇంతకీ మనకి ఎస్ బ్యాంక్ ఎందుకు పెరగట్లేదు? 2 కారణాలు. వాటికి సఫిషియెంట్ క్యాపిటల్ లేకపోవటం వలన, రెండోది సరైన ఇన్వెస్టర్ లేకపోవటం వలన. అంతా ఈ కల్లువిడిగా ఎస్బీఐ, ఐసిఐసిఐ కూర్చోబెట్టి చంపేయకూడదని ఆర్బీఐ ఆపింది తప్పించి దే హావ్ జస్ట్ హోల్డ్ ఇట్. ఇప్పుడు సంబడి రియల్ లీడర్ ఈస్ కమింగ్ హూ వాంట్ టు టేక్ మేజర్ స్టేక్ ఇన్ ద కంపెనీ అండ్ వాంటెడ్ టు డ్రైవ్ ఎస్ బ్యాంక్. ఇప్పుడు సంబడి ఈస్ లుకింగ్ ఇట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఈ న్యూస్ ఇస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇంకా షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యలేదు, నేను చూడలేదు. పబ్లిక్ డొమైన్ లో అయితే క్లియర్ గా రాశారు, జపానీస్ బ్యాంక్ ఇస్ ఎక్వైరింగ్ స్టేక్, మేజర్ స్టేక్ ఇన్ ఎస్ బ్యాంక్ అండ్ దే వాంటెడ్ టు డ్రైవ్. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలవుతుందా అంటే ఇన్వెస్ట్ చేయాలని అంటాం. సో 21 can become 50, it can become 100 also if everything goes well for a period of 2 years. ఎంత డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది మీకు? ఇలా మీరు అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే అవి బెస్ట్ స్టాక్స్ అవుతాయి. ఇప్పుడు ఫార్మర్లో కూడా అంతే, ఎవరైనా కొత్త మాలిక్యూల్ తీసుకొచ్చారు, దే డిక్లేర్ ఇట్, అక్కడ నుంచి వాడు సేల్స్ జూమ్ అవుతుంది. నెక్స్ట్ 1 year ద స్టాక్ విల్ గ్రో బై 2x. ఈ న్యూస్ మీకు ఎప్పుడు ఇస్తారు? ఈవెన్ ఈనాడు బిజినెస్ న్యూస్ లో ఉంటుంది, ఏబిఎన్ లో ఉంటుంది, ఎకనామిక్ టైమ్స్ లో ఉంటుంది, మనీ కంట్రోల్ లో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ పర్టికులర్ న్యూస్ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. అందుకని మీరు అబ్జర్వ్ చేయాలి అవి. ఈ న్యూస్ వచ్చినప్పుడు ఆ స్టాక్ పర్ఫార్మ్ చేస్తే ఎస్ ఇట్ విల్ డూ వండర్స్. ఇక వీటి మీద గెయిన్స్ మీద ట్యాక్స్ కావచ్చు, ఎలా ఉంటుంది సార్ టాక్సేషన్? కరెంట్ గా నిర్మలా సీతారామన్ గారు సింప్లిఫై చేశారు. ఎందుకంటే ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అంటున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ ఎనీథింగ్ హోల్డింగ్ మోర్ దాన్ 12 months 12.5% ట్యాక్స్ కట్టండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. లెస్ దాన్ 12 months ఎస్టీటీ పే చేస్తారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని పే చేస్తారు. కాబట్టి 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయండి. దట్ సింప్లిఫైడ్. షీ సెడ్ నువ్వు ఏ సెగ్మెంట్ లో నాకు ఇబ్బంది లేదు, ఇంత ట్యాక్స్ కట్టండి, హ్యాపీగా ఉండండి ప్రాఫిట్ మీద. బెస్ట్ టైం టు సెల్ స్టాక్స్? జనరల్లీ అప్వర్డ్ మూమెంట్ ఉన్నప్పుడు అమ్ముకోవటం బెటర్.
అయితే ఇందులో అందరూ కన్ఫ్యూజన్, నేను అమ్మిన తర్వాత ఇంకా పెరిగిపోతే ఏంటి. మీకు చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు అమ్మంగానే పెరిగిపోయింది, కొనంగానే పడిపోయింది అంటుంటారు. యాక్చువల్గా ఏంటంటే బెస్ట్ టైం టు సెల్ వెన్ ఇట్ ఈస్ అ బుల్ మార్కెట్ ఉన్నప్పుడు. బుల్ మార్కెట్ లో అమ్ముకొని బయటకు రావటం ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనిషి గ్రీడ్ ఎక్కువ ఉంది అనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ లీయింగ్ లాసెస్ ఇస్ మచ్ హైయర్. నేను చాలా మంది ఏమంటానంటే, మీరు వెన్ ద స్టాక్ ఈస్ గ్రోయింగ్ అట్ సర్టన్ లెవెల్ కాన్స్టెంట్లీ బుక్ ప్రాఫిట్ 50% అని అమ్మి బుక్ ప్రాఫిట్ చేసుకోండి. మీకు అనుమానం ఉంటే 50% బుక్ ప్రాఫిట్ అండ్ వెయిట్. ఇఫ్ యూ ఫీల్ దర్ ఈస్ అన్ అప్వర్డ్ ట్రెండ్, 100 అమ్మట్లేదు, అసలు అమ్మకుండా కూర్చోవద్దు అంటున్నాను. ఎందుకంటే సడన్గా ఓ రోజు స్టాక్ పడిపోవచ్చు, మనకు తెలియని కంట్రోల్ లేదు. సో అట్ సర్టన్ లెవెల్ నేనేమంటానంటే, చాలా మందిని ఒక డిఫైన్ చేయమంటాను. ఒక 1 year పీరియడ్ లో నాలాంటివండి, అంటే ఇఫ్ రత్నాకర్ హౌ డస్ హీ ఇన్వెస్ట్, నేను వెరీ సింపుల్ సార్, ఐ నాట్ కన్ఫ్యూజ్డ్. నేను 20 రూపాయలు పెట్టి స్టాక్ కొంటే 40 రూపాయలు ఏంటంటే అమ్మేస్తాను, దాని తర్వాత అది 100కి వెళ్ళొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నా ఫిలాసఫీ 2x అయింది 12 months లో, డన్ అండ్ డస్టెడ్. ఆర్ 1 year పీరియడ్ తర్వాత అవ్వలేదు, అది ఓన్లీ 10% పెరిగింది, బట్ ఐ గో అండ్ సీ దర్ ఈస్ అ పొటెన్షియల్ టు గ్రో, ఐ విల్ ఇన్వెస్ట్. ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక 50% పడుతుంది, ఇంకా దీనికి పెరిగే అవకాశం లేదు, నేను చూస్తున్నాను దాన్ని, ఐ విల్ సెల్, ఐ విల్ రీలుక్ ఫర్ అదర్ స్టాక్స్. చాలా మంది పడుతుంటే ఒఫీషియల్గా సలహా ఇస్తారు, అమ్మకండి ఫ్యూచర్లో పెరుగుతుంది అనేసి. ఎందుకంటే సలహా ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ అవతల పక్క సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీడు అమ్మంగానే అది పెరిగితే వీడు నాకు రాంగ్ సలహా ఇచ్చేయడానికి భయం. బట్ మీరు డిసిప్లిన్ ఫిలాసఫీ, ఓకే 50% పడంగానే నేను అమ్మేస్తాను, ఇర్రెస్పెక్టివ్ వాట్ హ్యాపెన్, ఐ నో స్టాక్ హ్యాస్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్, ఇఫ్ ఐ మేక్ 2x ఐ విల్ సెల్. నీకు ఆపర్చునిటీస్ ఎప్పుడైనా ఉంటాయండి, ఉండవు అనే పాయింట్ లేదు, బట్ ఆ గ్రీడ్ని ఎక్కడ ఆపుతావు అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో మీకు ఏమవుతుందంటే, డిసిప్లిన్లో యూ విల్ మేక్ డీసెంట్ మనీ. ఎవడో ఎక్సెప్షన్గా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, అది ఎక్సెప్షన్స్. అవి అందరూ అవుట్లయర్స్లో ఉంటారు, నేను కాల్ ఇట్ as అవుట్లయర్స్. డిసిప్లిన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డిసిప్లిన్ వే ఆఫ్ సెల్లింగ్ ఇస్ అ గుడ్ సిచ్యువేషన్. దానిగా మనం ఒరిజినల్గా చాప్టర్ 2 మీరు చూసుంటే, బుల్ మార్కెట్లో ఇది బుల్ మార్కెట్ నడుస్తుంది ఇంకో 3 months అంటే అమ్మొద్దు అంటాను, బికాస్ దట్ హెస్ బిన్ ఇండికేటెడ్ బై మెనీ అనలిస్ట్. ఇది బుల్ మార్కెట్ ఉందండి అంటున్నాడు, ఒక 2 వారాలు వెయిట్ చేసి ఇంకా స్టాక్ ప్రైస్ పెడితే అడగండి. ఇది బేర్ మార్కెట్ రాబోతుంది కానీ అమ్మేసేయండి, అది డిఫరెంట్ స్టోరీ. మీకు అందుకనే గవర్నమెంట్ ఇండికేషన్ ఇస్తాం, ప్లీజ్ లుక్ ఎట్, ప్లీజ్ లుక్ ఎట్, ప్లీజ్ లుక్ ఎట్. నావన్నీ వెరీ సింపుల్ అండి. వీ పుట్ అవర్ మార్జిన్ ట్రేడింగ్, ఐ విల్ సే దిస్ ఇస్ వేర్ ఐ విల్ మేక్ మనీ, దిస్ ఇస్ వేర్ ఐ విల్ బుక్ మై స్టాప్ లాసెస్. నేను కొనేసి వదిలేస్తాను, ఐఎమ్ నాట్ ఈవెన్ బాదర్డ్. సో ఎవ్రీ మంత్ మన ఇన్వెస్ట్మెంట్ ఒక 5 to 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే, సమ్ టైమ్స్ ఇట్ మే మేక్ 3 lakhs, సమ్ టైమ్స్ ఐ మే లూజ్ 1 lakh. ఓవరాల్ ఇయర్ ఐ మేక్ అరౌండ్ 15 to 20 lakhs రూపీస్ కంఫర్టబుల్లీ. నేను కోట్లు చేసుకోలేదు, అలానే అసలు కోట్ల లాసులు కూడా రాలేదు. సింపుల్ లైఫ్, ఎవ్రీ ఇయర్ మేకింగ్ డీసెంట్ మనీ. ఇట్ ఈస్ అ పాసివ్ ఇన్కమ్, డూయింగ్ మై రెగ్యులర్ జాబ్. That's what I recommend many of them. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీరు నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ మనము నెక్స్ట్ దీని మీద ప్రాక్టికల్ కూడా చేద్దాం అనమాట. ఓకే గైస్, మీ అందరికి అర్థమైంది కదా, ఇది స్టాక్ మార్కెట్ ఒక సిరీస్ అనమాట. సో ఇందులో భాగంగా మనం 4 episodes అయితే చేయడం జరిగింది. సో చాలా చక్కగా వివరించారు రత్నాకర్ గారు. సో ఎవరైతే ఈ వీడియో చూసారో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా మనం ప్రాక్టికల్ అనాలిసిస్ కూడా మనం చేద్దాం. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిని కూడా మేము అనాలిసిస్ చేసి సార్ మాటలో రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. దట్స్ ఇట్. నెక్స్ట్ మనము IPO గురించి తెలుసుకుందాం. సో IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దీని గురించి స్టే ట్యూన్. సో త్వరలో వీడియో రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.